ఈ తీర్పులతో కోర్టులు ఏం చెప్పాలనుకుంటున్నాయో అర్థం కావట్లేదు. వయోజనులు పరస్పర అంగీకారంతో కలిసి జీవిస్తుంటే అది పెళ్లితో సమానమేనని, ఆ ఎంపిక విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు, స్నేహితులు జోక్యం చేసుకోవడం తగదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఒక అమ్మాయి కుటుంబం నుంచి బెదిరింపులు వస్తున్న దృష్ట్యా రక్షణ కల్పించాలని జస్టిస్ సౌరభ్ బెనర్జీ ధర్మాసనం నెల 13న పోలీసులను ఆదేశించింది. తమ భాగస్వామిని ఎంచుకునేందుకు, వాళ్ళతో కలిసి జీవించేందుకు వయోజనులకు అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. కులం, మతం, వర్ణం, విశ్వాసాలకు అతీతంగా వివాహాలు గుర్తింపు పొందాయి. దంపతులకు రాజ్యాంగం ప్రకారం ఉన్న ప్రాథమిక హక్కుల్ని, సామాజిక కట్టుబాట్లు దురభిమానాల పేరుతో హరించడం ఒక వ్యక్తిగత అస్తిత్వాన్ని తోసిపుచ్చడమే అవుతుంది. పిటిషనర్లు వాళ్ళ ఇష్టపూర్వక పరస్పర ఆమోదంతో ఎంతో బాధ్యతతో ఒకరితో ఒకరు జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసులో పిటిషనర్లకు సహజీవన సంబంధమే ఉన్నా, చట్టబద్ధంగా పెళ్లి కాబోయినా అది పెళ్లితో సమానమే అని ధర్మాసనం చెప్పింది. పెళ్లి చేసుకోకుండా పెళ్ళే అని చెప్తే కోర్టులు తీర్పిచ్చేస్తే ఇంకా పెళ్ళిళ్ళు ఎందుకు, ఆ పెళ్లి భార్యాభర్తల సంబంధాలు ఎందుకో తేలట్లక్కడ.